రైట్, మొత్తానికి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో సోదాలు నిర్వహించేందుకు వచ్చిన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అయితే కవిత అరెస్టు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత నివాసం వద్దకు చేరుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అంటూ కూడా వారంతా ఆరోపిస్తున్నారు. ఈడీ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం అక్కడ నుంచి చూస్తున్నాం. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కవిత నివాసం వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? రాజేశ్వరి, ఇప్పుడే మాజీ మంత్రులు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా కవిత నివాసాన్ని కూడా చేరుకున్నారు. ఇంట్లోకి కూడా వెళ్ళడానికి కూడా అధికారులు మాత్రం అనుమతించాలని చెప్పి కూడా ఇప్పటివరకే కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఆ డోర్ కూడా క్లోజ్ ఉన్నాయి. లోపల ఇప్పటివరకు కవితని కూడా అరెస్ట్ చేశారు. కవితని అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడికి మాత్రం భారీగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికైతే కవిత ఇంటి మాత్రం కొంతవరకు ఉద్యోగ హాస్పిటల్ నెలకొన్నదని చెప్పుకోవచ్చు. కవిత ఇంటి వద్దకు ఇప్పటివరకు బీఆర్ఎస్ సమస్య నేతలు మాజీ మంత్రులు అందరూ కూడా చేరుకుంటున్నారు. మోడీ డామ్ అంటూ కూడా ఆ నిన్నగాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ నిజాలు కూడా ఇప్పటివరకు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కవిత ఇంటి వద్ద మాత్రం కొంతవరకు ఆ ఉద్యోగ వాతావరణం అయితే నెలకొన్న సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. మల్కాజ్గిరిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినంత వరకు చాలా మంది నేతలు కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ కవితను ఇప్పటివరకే అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్తారా లేకపోతే కూడా ఇక్కడ విచారణ చేపడతారని దానిపై కూడా క్లారిటీ అయితే ఇప్పటికైతే రావాల్సింది చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంలో కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలు మాజీ మంత్రులతో కూడా సమావేశమయ్యారు. సమావేశం అయిన తర్వాత మాత్రం కవితకు ఆ మద్దతు కూడా ఇంటి దగ్గరికి ఇప్పటివరకే తెచ్చుకున్నట్టు కూడా ఆ సమాచారం. అందులో భాగంగానే ఇప్పటివరకే పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకు కూడా చేరుకున్న సిచ్యువేషన్ ఉంది. ఆ డోర్ కు సంబంధించిన మాత్రం గేట్లు కూడా ఇప్పటివరకు ఈడీ అధికారులు అదేవిధంగా ఐటీకి సంబంధించినంత వరకు అధికారులు కూడా ఓపెన్ చేయట్లేదు. కాబట్టి గేట్ వద్దనే మాజీ మంత్రులు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ వాటితో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఉన్నారు. ఆ డోర్ తీయాలని చెప్పి డోర్లు కూడా వదులుకుంటే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొంతవరకు అయితే కవిత ఇంటి వద్ద మాత్రం ఇప్పటివరకు ఆ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ కవితకు సంబంధించిన ఇప్పటివరకు చేసినట్టు కూడా ఆ సమాచారం అందుతున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడి నుంచి కూడా ఎక్కడికి కవితను తీసుకెళ్లిన తర్వాత మాత్రం విచారణ ఎక్కడ చేపడతారో ఢిల్లీకి తీసుకెళ్తారా లేదంటే ఎక్కడే విచారణ చేపడతారన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కవిత ఇంటి వద్దకు బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలు మాత్రం ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్న నేపథ్యంలో మాత్రం భారీగా కూడా పోలీసులు కూడా మోదీ చూసేస్తుంది. డోర్ ని ఓపెన్ చేయట్లేదు కాబట్టి డోర్ ని తీర్చే ప్రయత్నాలు మాత్రం ఇప్పటికే చేస్తున్న సిచ్యువేషన్ మోదీ దానిలో వల్ల అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకంగా కూడా నిన్నగాలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు మాత్రం కావాలనే కక్షపూరితంగా కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇంతవరకు విచారణ పేరుతో వచ్చి కూడా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకు ఒక వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే డోర్లు ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఇప్పటికైతే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలందరూ కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక నేతలు చేరుకున్న తర్వాత మాత్రం ఈ అరెస్టుకు సంబంధించి మాత్రం ఇక్కడికి తీసుకెళ్లిన తర్వాత మాత్రం ఎక్కడ విచారణ చేపడతారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రజెంట్ అయితే కవిత ఈ నివాసం వద్ద మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్ అని చెప్తుంది. ప్రవీణ్, అయితే ఒకటి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది? అటు సుప్రీంకోర్టు స్టే కూడా ఉంది 19వ తేదీ వరకు. అయినప్పటికీ కూడా విచారించాలి, అందుకే అరెస్ట్ చేస్తున్నామంటూ ఈడీ అధికారులు చెప్తున్నారు. సో లీగల్ గా ఉన్న ఆప్షన్ ఏంటి? కవిత అరెస్ట్ అయితే జరిగిపోయింది కనుక నెక్స్ట్ ప్రొసీజర్ సంబంధించి లీగల్ టీమ్ ఏం చెప్తోంది? ఇప్పటికైతే ప్రొసీజర్ కు సంబంధించిన మాత్రం ఏ విధంగా కూడా ముందరకు వేయబోతున్నారని క్లారిటీ రావాల్సింది. కోర్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లాయర్ భరత్ కుమార్ కూడా ఇప్పటివరకే లోపలే ఉన్నారు. ఇప్పుడు తాజా కూడా ఏదైతే గవర్నమెంట్ మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా ఇప్పటివరకు కవిత నివాసం లోపల కూడా అనుమతించారు. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం లోపల ఉన్న పరిస్థితులు ఉంటే ఆ పరిశోధనకు అనుగుణంగా కూడా ఏ విధంగా అడుగులు వేయాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం దర్యాప్తు సంస్థలకు సంబంధించిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఏ విధంగా అడుగులు వేస్తాయన్న దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ చెప్పొచ్చు. ఇప్పటికైతే ఆ కవిత ఇంటి వద్ద మాత్రం కొంత ఊరికి ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లాయర్లందరూ కూడా ఏ విధంగా ముందరకు వెళ్తున్నారు. గతంలో ఢిల్లీలో కూడా ఆ విచారణ సందర్భంలో కూడా లాయర్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కూడా లాయర్ల దేశం కూడా పూర్తి స్థాయిలో మాత్రం మాత్రం పరిశీలించింది. అక్కడ న్యాయవాది అభివృద్ధి కూడా ఫలితాలను కూడా సమావేశమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కవితకు సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఏ విధంగా
ఆ న్యాయవాదులు అడుగులు వేయబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారని దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పేసి దీంతో పాటుగా దర్యాప్తు సంస్థల పైన కూడా ఉపయోగించి ఆ కేంద్ర ప్రభుత్వం పెద్దపెట్టిన పథకాలు మాత్రం ఈ విధంగా అరెస్ట్ చేయడం సరైన కూడా ఆ ఉప నిందాలు చేస్తారు. దీని తర్వాత విచారణ ఎక్కడ చేపడతారని దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పుడు మరి కొన్ని సమాచారం ప్రకారం మాత్రం ఇక్కడ నుంచి కూడా ఢిల్లీకి మాత్రం రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్. తెలంగాణ